ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుడు ఈ మాటను ప్రకటించమని చెప్పాడు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా యెషయా ప్రవక్తగా మారి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. దీన్ని కృతజ్ఞతగా జీవించటం అంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దెయ్యం పట్టిన వాడిని ఈ విధంగా చేయని సువార్త ప్రకటించమన్నాడు. రెండు, నా మాటలు తెలియజేయమని చెప్పి మళ్ళీ యెషయా ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. మూడో విషయం నీకు మేము చెప్తాను చూడండి. సాక్ష్యం చెప్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఎవరికి చెప్తున్నారు? కొరింథ సంఘానికి. ఎవరి గురించి? తెస్సలోని సంఘాన్ని గురించి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృతజ్ఞతగా పరిశుద్ధుల పరిచయలో పారిభాగస్తులు కావటం అంటే ధన రూపములో శరీరాన్ని కష్టపెట్టములో మందిరములో ఉన్నారు. మరియమ్మ ఉంది. ఆమె కూడా కృతజ్ఞతగా తన భర్త యొక్క పింఛనులోంచి కంటిన్యూగా తీసుకొచ్చి ఇస్తుంది దశమ భాగం. అంతేకాదు శిబిరంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కృతజ్ఞతగా ఆమె జీవిస్తూ ఉంటుంది. మరియమ్మను చూసి మనం తెలుసుకోవచ్చు కృతజ్ఞత జీవించటం ఏంటో. పరిశుద్ధుల పరిచయలో పాలిభాగస్తులు కావాలంటే మరియమ్మను చూసి మనం నేర్చుకోవచ్చు. బీద మరియమ్మను. లోకేష్ గారు ఉన్నారు, మన మధ్య ఉన్నటువంటి మరి కృపానంద బాబు గారు ఉన్నారు. వారు కూడా నాకు చేదోడు బాదోడుగా ఉంటారు. ప్రతి శుక్రవారం వారు భోజనాలు తీసుకొస్తారు. మనందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను దేవునితో పంచుకుంటారు. అంతేకాదు వాళ్ళు ధనాన్ని కూడా మనకు ఈ శిబిరానికి వాళ్ళ సామర్థ్యం కన్నా ఎక్కువగానే ఇస్తున్నారు. పరిచర్య, పరిశుద్ధుల పరిచర్య. పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ. వీళ్ళు పరిశుద్ధులు, ప్రజలు కాదు పరిశుద్ధులు. వీళ్ళ పరిచర్య అంటే ఈ సువార్త విషయంలో పాలిభాగస్తులు అవ్వడానికి మాకు అవకాశం ఏమని బతిలాడారంట పౌలు గారిని. ఈరోజు నేర్చుకున్నా కానీ నేర్చుకోలేని పరిస్థితి ఉన్నారు. కృతజ్ఞతగా జీవించటం అంటే ఇది. శరీరము అంటే ద్రాఢుర్యముతో కష్టపడి దేవుని మందిరంలో పనిచేయటం, ధన రూపంలో సహాయం చేయటము, సువార్త ప్రకటించటము, అనేక గృహాలు దర్శించి దేవుడు చెప్పిన మాటలు ప్రకటించటం, ఇది కృతజ్ఞతగా జీవించటం అంటే. కానుకలు పంపండి అంటే కానుకలు పంపాలంటయ్యా, ఎవరు పంపొద్దు. దేవుడు మీకు మేలు చేస్తే వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీజు కట్టి ఆ రోజు వైద్యం చేయించుకొని తర్వాత వెళ్తావు, లేకుండా మానేస్తావు. ఆ సిద్ధాంతం ఈనాటి క్రైస్తవులో ఉంది. బాగుపడిన తర్వాత, స్వచ్ఛత కలిగిన తర్వాత, వివాహము జరిగిన తర్వాత, ఏమండి ఉద్యోగం వచ్చిన తర్వాత, సంతానము కలిగిన తర్వాత, వ్యాపారం అభివృద్ధి పొందిన తర్వాత, గృహము కట్టబడిన తర్వాత కృతజ్ఞతగా ఒక్కరోజు కూడిక పెట్టుకొని దేవునికి స్తుతులు చెల్లించి ఆ తర్వాత ప్రభువా నీకు మాకు బాయ్ బాయ్. ఈ పద్ధతి క్రైస్తవత్వంలో మంచిది కాదు. కృతజ్ఞతగా జీవించడం అంటే ఇదిగో బీదవరాలైనటువంటి ప్రశాంతిని చూసి నేర్చుకుందాం. మనం ఎక్కడుగా కాదు, మన కళ్ళకి ఎదురుగున్న వాళ్ళు ఈ మరియమ్మను చూసి మనం నేర్చుకుందాం. ఇదిగో ఈ యొక్క లుకేస్ గారు, అలాగే మన కృపానంద బాబు గారిని చూసి మనం నేర్చుకుందాం.
మన ఎదుటనే మన మధ్యనే ఉన్న బిడ్డల గురించి, మనం ఎక్కడో బయట ఉన్న వారి గురించి అనవసరం. అనేక మంది కృతజ్ఞతగా ఈరోజు కానుకలు పంపిస్తున్నారు కాబట్టి టెలివిజన్ మనకి కడుతున్నాను, పాస్టర్ల కోరికలను నెరవేర్చుతున్నాము, దానికి కావాల్సిన ధనాన్ని కూడా హెచ్చించాను, ఈ భోజనాల ఖర్చు భరిస్తున్నాను, ఇంకా అనేక మందికి నేను ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉన్నాను. అనేక మందికి చేయూతగా వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళను అవసరాల్లో ఆదుకొని వాళ్ళను బలపరుస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుల, కారణము జీవితం అంతా కృతజ్ఞతగా జీవించుతున్న వారు సహాయం చేస్తున్నటువంటి సహాయార్థమే ఈనాటి నువ్వు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సహాయం. ఇప్పుడైనా ఆలోచన చేసావా? చాలామందికి అంటాను, నీకు దొరికిన దాంట్లో కొద్ది గొప్పలను దేవునికి సహాయం చేయమని చెప్తే నువ్వు దశమ భాగం ఇవ్వకు, నీకు బాధ వేస్తుంది. కొద్దిగన్నా సహాయం చేయి. దేవుని సువార్తలో కొద్దిగా పాలుభాగస్తురాలు కాండి అంటే చాలామందికి ఇష్టపడదు, మందిరానికి రాక ఎగ్గొడతారు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనం చూడండి, ఏం చెప్తున్నాడో. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెదెలదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అక్కడ చెమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలించరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రభువారు ఆ కొండ మీద చేసిన ప్రసంగం. ఒక చిన్న మాట, చక్కటి బోధ. భూమి మీద బ్యాంక్ బ్యాలెన్స్లు నింపుకుంటారు, భూమి మీద ధనాన్ని దాచుకోవాలనుకుంటారు. ఒకరోజు వచ్చేసి సైబర్ వాళ్ళు మొత్తం ఎత్తేస్తాడు. సైబర్ వాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసుకొని నీ అకౌంట్ నుంచి మొత్తము క్షణాల్లో లక్షలు కొట్టేస్తున్నాడు. బ్యాంకులో డ్రా చేసి బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చావు, వాడు బయట కాసుకొని ఉన్నాడు. ఒక్క తోపు తోసి బ్యాగ్ లాక్కొని పారిపోతున్నాడు, దొంగ దోసుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు డబ్బు ఖర్చు పెడితే, దేవుని పనికి నువ్వు డబ్బు ఖర్చు పెడితే, దేవుని సువార్తకు ఖర్చు పెడితే, నువ్వు దేవుని పనికి సువార్తకు నువ్వు సహకరిస్తే, అది నువ్వు పరలోకమందు నీ కొరకు ధనము దాచి పట్టబడుతుంది. ఆ ధనము ఎటువంటిదో తెలుసా? ఇలాంటి రూపాయలు ఎండి నాణ్యాలతో కూడిన ధనం కాదు. అది నీ నీతితో కూడిన ధనము, నీ నిజాయితీతో కూడిన ధనము, నీ సత్యంతో కూడిన ధనము. అది నిత్య జీవానికి యోగ్యురాలిగా చేసే ధనం అది. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ ధనాన్ని ఎవడు దోసుకోలేడు. చెమటలు కొట్టవు, తుప్పు పట్టదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత చక్కటి మాటలు మనకు నేర్పుతున్నాడో. డబ్బులు పంపమంటే, లేదా దశమభాగాలు సమర్పించుకోండి అన్నా, కానుకలు సమర్పించుకోవాలన్నా, కృతజ్ఞతగా చేయమన్నా ఎవరు వెనకంచే చేస్తారు. ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించండి ఈరోజు. ఇందుకే కృతజ్ఞత చెల్లించడం వేరే, ఒక 20-30 వేల రూపాయల ఖర్చు పెట్టి ఘనంగా నువ్వు కృతజ్ఞత కూడిక జరిగించటం వేరే. కానీ నీవు అదే 20-30 వేల రూపాయలు దేవుని పరిచయకి ఇస్తే, నాలాంటి వానికి ఇస్తే గాన రూపాయి పోకుండా. ఎందుకంటే నీ మాట నేను చెప్తున్నానంటే, నేను తినటానికి నా దేవుడు నాకు ఇచ్చాడు, పింఛని ఇచ్చాడు. నేను ఉండటానికి నా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు కట్టుకోవడానికి నాకు దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు. దేవుని పనికి మీరు ఇచ్చిన రూపాయిలాగానే ఉంటుంది. ఆ రూపాయి దేవుని పనికే వాడతాను, దేవుని సువార్తకే వాడతాను. మీకు డిసెంబర్ నెలలో అనేక మందికి వస్త్రాలు ఇస్తున్నాను, అనేక మంది చేయూతను అందిస్తున్నాను.
ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలనే ఆశ నాకు ఉంది, కానీ నా చేతిలో అంత ధనము లేదు. అనేక మంది పాస్టర్లు మేము వస్తామండి, వాక్యం వింటామండి అంటున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు మారుతున్నారో మారలో దేవునికి ఎరిక. వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు, వాక్యం కోసం వస్తున్నారు, దేవుని కృప కోసం వస్తున్నారు, నాకు తెలియదు. కానీ 15 మంది నుంచి ఈరోజు 25 మంది అయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నేను పెరగాలి, పెంచాలి. దేవుడు కూడా అనేక మంది మార్పు చెందాలి. కొద్దిగా మార్పు చెందిన దేవుని సేవకుడు, కొంత పద్ధతులు మార్చుకున్న దేవుని సేవకులు సంఘానికి ఉపయోగపడుతుంది, సంఘ సభ్యులకు ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రార్థన జీవితం మారుతుంది, ప్రార్థన విధానం మారుతుంది. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సంఘానికి, దేవుని ప్రజలకు మేలు జరుగుతుందని గొప్ప ఆశ కలిగిన వాడని నేను. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంఘ కాపలను నేను ఇక్కడ పిలుస్తూ ఉన్నాను. ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదర, పౌలు గారు ఏమంటాడు తెలుసా? చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ యేసు దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైన ఉన్నది వెతకండి అంటే కారణం ఇదే. పైన ధనం దాచుకోండి అంటానికి కారణం ఇదే. భూమి మీద ధనం దాచుకుంటే నీ పిల్లలు పంచుకొని తింటారు. కొంతమంది పేకాడాడి బెట్టింగ్లు కట్టి వాడు పాడు చేస్తారు. కొంతమంది తాగి వ్యసనాలకు గురై పాడైపోతాయి. కానీ దేవుని సన్నిధిలో దాచుకుంటే అంట, ఆ కుడిపార్శ్వంలో కూర్చున్న యేసయ్య, నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య, బలియాగము చేసిన యేసయ్య నీ కొరకు దాన్ని దాస్తాడంట. అక్కడ నువ్వు పైనున్న వాటిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ యేసు ప్రభుని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆ దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ఆ యేసయ్యను గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు నా కొరకే, నా పాపాల నుంచి నన్ను రక్షించడానికే, నా పాప శిక్ష నుంచి నన్ను తప్పించడానికే బలియాగమయ్యాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నీతిగా ఉన్నాడు కనుక నేను నీతిగా జీవించాలనుకుంటావు. ఆయన యథార్థంగా జీవించాడు కనుక నేను యథార్థంగా జీవించాలనుకుంటావు. ఆయన సత్యమును అనుసరించాడు కనుక నేను సత్యాన్ని అనుసరించాలనుకుంటావు. ఆయన అబద్ధం ఆడలేదు కనుక నేను అబద్ధం ఆడకుండా జీవించాలనుకుంటావు. ఆయన శరీరాన్ని మలినం చేసుకోలేదు కనుక నేను శరీరాన్ని మలినం చేసుకోకుండా జీవించాలనుకుంటావు. పైనున్న యేసును మనం చూసినప్పుడు 33.5 సంవత్సరంలో భూమిని జీవించినప్పుడు ఆయన జీవన విధానాన్ని మనం చూస్తే అది నేను నేర్చుకున్న. పైనున్న వాటిని వెతకండి అంటే ఆయన గుణలక్షణాలను వెతకండి. అయ్యే భూమిన నువ్వు ఆచరించు, అయ్యే నీకు ధనముగా మారుతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ గట్టిగా, అది గట్టిగా. పైనున్న వాటిని వెతకాలంటే అది ఆయన. మనము బ్రతికి ఉండగా మృతులమైన వారిమా ఉన్నామంట. క్రీస్తులో మనము మృతులను జీవాన్ని దాచాడంట దేవుడు. నిజమే. ఆయన భూమి మీద మనము అంగీకరించి నేను చనిపోయిన స్థితి నుంచి జీవంలోనికి నడిపించు ప్రభు అన్నప్పుడు ఆయన యేసయ్య అంటాడు, ఆ యొక్క రొట్టె తిని ఆ ద్రాక్షరసం మీరు తాగినప్పుడు అదే నా యొక్క శరీరము, నా రక్తము కనుక అది మీరు నా నిబంధనలో ఉన్నారు కనుక మీరు నిత్య జీవము జీవిస్తారని యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరు, ఆ నిత్య జీవానికి వారసుడు ఆయనే. మృతులమైన మనము సైతము యేసులో జీవించే వారిగా ఉంటాము. పైన యేసుని ఎతికితే, ఆయన గుణలక్షణాన్ని ఎతికితే. దాచండి ధనం అక్కడ, ఇక్కడ కాదు. ఇక్కడ తుప్పు కాగితాలు, తుప్పు పడతాయి కాగితాలు.
500 కాగితాలు, 200 కాగితాలు, 2000 కాగితాలు, 10 కాగితాలు, 20 కాగితాలు, 50 కాగితాలు తుప్పు పడిపోతాయి. నిప్పపెట్టెలో నువ్వు దాస్తే, భూమిలో దాస్తే మట్టి కప్పుకొని అవి చెదలబట్టిపోతుంది, పనికి రాకుండా పోతాయి. నువ్వు చక్కగా బయట పెట్టావనుకో, ఇంట్లో ఏదో ఒకరు దొంగ వస్తాడు, దోసేసుకొని వెళ్ళిపోతాడు కన్నమేసి. కానీ ఈ లక్షణాలు కలిగి ఉంటే, యేసయ్య గుణ లక్షణాల పైన ఉన్న యేసయ్య గుణ లక్షణాలు కలిగి, ఏ నీకు ధనమో, ఏ నీకు ఐశ్వర్యమో, ఏ నీకు నిత్య జీవానికి వారసులు చేస్తాయని ఆ పౌలు భక్తుడు చెప్పగానే చెప్తున్నాడు. అంటున్నాడు ప్రభువారు, ఇలా మీరు జీవిస్తే గానా, ఇప్పుడు చెప్పిన ప్రకారం మనం అందరం జీవిస్తే గానా, ఆయన అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోచేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా తండ్రి కురిపాసన నేను ఏ విధముగా కూర్చొనున్నాను, ఆ ప్రకారం మీరు కూడా అనేక సింహాసన ఆసీనులై ఉండలాగా నేను మా తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎవరిని? భూమిన ధనాన్ని ఖర్చు చేసిన వాడి సువార్త కోసం, భూమిన పరిశుద్ధుల పరిచయలో పాలిభగస్తులైన వారి కోసము, భూమిన మందిరములో పరిచర్యలో పాలిభగస్తులైన వారి కోసము, భూమిన దేవుని సేవకునికి చేయూతగా అందించి ఆయనకు సహకారిగా ఉన్న వారికి కృషి, ఆ ధనము అంటే ఆ మంచితనము, ఆ నీతి, ఆ యథార్థత దేవుడు చూస్తున్నాడు. వారినంట యేసుక్రీస్తు వారు మృతుల నుంచి జయించిన ప్రకారము నీ మృత్యును కూడా నువ్వు చనిపోయిన స్థితి నుంచి తీసివేసి జీవములోనికి నడిపించి నిత్య జీవము జీవించటానికి ఆయన మరలా వచ్చి నిన్ను తీసుకువెళ్తాడంట. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప సంగతి అండి. దాన్ని కానుకలు పంపించండి, దశమ భాగాలు పంపించండి, అలాగే పరిచయంలో పాలిభోగస్తులు కాండి అని చెప్పటానికి. అంటే ఇక పని బాట లేదయ్యా పాస్టర్ గారికి. ఎప్పుడు చూసినా ఏంటంట, ఎప్పుడు చూసినా అది చేయండి, ఇది చేయండి. అది కాదు, తలాకు 1000 రూపాయలు ఇవ్వండి, మనము ఈ యొక్క మందిర దినోత్సవం ఘనంగా చేద్దాము, డ్యాన్సులు వేపిద్దాం పిల్లలతో, 10 మంది పాస్టర్లు పిలిపిద్దాము, వాళ్ళు సొల్లు కబుర్లు మనం ఇందాము, మీరు సంఘంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది అన్నన్ని 1000 రూపాయలు జమ చేయండి అంటే సంతోషంగా ఇస్తారు. సంతోషంగా ఎందుకు? ఆ గంతులు చూడటానికి, ఆ 10 మంది పాస్టర్లు వచ్చి సొల్లు కబుర్లు చెప్తుంటే వినటానికి, పనికిరానిటువంటి భోజనాలు తయారు చేసి భోజనం చేయమని చెప్పినప్పుడు సంతోషంగా తింటారు. కానీ దేవుని సువార్తకు, పరిశుద్ధుల పరిచర్యకు నువ్వు తోచిన 100, 200 పంపమంటే పంపరు. ఈరోజు ఒక అమ్మాయి పంపించింది ప్రకాశం జిల్లా నుంచి 300 రూపాయలు. ఎంత అండి? 300 రూపాయలు. కష్టపడి మిషన్ గుట్టి సంపాదించే సంపాదన నుంచి 300 రూపాయలు పంపించి, ఆ 300 3,000 రూపాయలతో సమానమని దేవుడు ఇస్తాడు. ఆ అమ్మాయి 200 రూపాయలు కూడా పంపించిన రోజులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయమని అడగటానికి. ఈ పంపబడే ప్రార్థన చేయడేమో, ఈ దేవుని పాలిభోగస్తుని కాకపోతే, దేవుని యొక్క మందిరములో దేవుని సేవకుడికి సహాయం చేయకపోతే, సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడేమో. ఏంటంట? దేవుడు ఆలకించడేమో,
నాకు సహాయం, నన్ను నా పిల్లలను బ్రతికించడేమో అని భయముతో పంపిస్తుంది. ఈరోజు నా దగ్గరికి పంపించిన వాళ్ళు చాలామంది కూడా 200, 300, 500, 1000 రూపాయలు, 700 పంపిస్తూ ఉంటారు. కారణం దేవునికి భయపడి లోబడి కృతజ్ఞతగా జీవిస్తున్నారు. అంతే, వాళ్ళ జీవన శైలిలో దేవునికి కృతజ్ఞత జీవించడం నేర్చుకుంటున్నారు. నేను చెప్పిన దాన్ని బట్టి అంతకుముందు వాళ్ళకు కానుకలు వేయటానికి కూడా తెలియదు, ఎలా దాయటానికి కూడా తెలియదు, ఎలా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలో తెలియదు వాళ్ళకు. అట్టి వారికి నేను నేర్పించాను. ఇక్కడి నుంచే అనేక విధాలు ప్రార్థనలు చేసి అనేక పద్ధతులు నేర్పించాను. ఆ పద్ధతులు ఈరోజు నేర్చుకున్నారు, అద్భుతమైన జీవితాలను జీవిస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంత ఇన్ని కిలోమీటర్, 285 కిలోమీటర్ నుంచి ప్రయాసపడి రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చి శిబిరంలో సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచి మనందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఇందుకేనండి. వాళ్ళకి నేర్పిస్తున్నా, వాళ్ళకి పద్ధతులు తెలియజేస్తున్నాను. కానీ మనమంతము చాలా ముదురులము, దేశ ముదురు చెందినటువంటి క్రైస్తవులము. విని హృదయము రాళ్ళలాగా తయారు చేసుకున్నాం క్రైస్తవులము. మనలో మాంసం గుండె లేదు, మనలో రాతి గుండె ఉంది. ఈ రాతి గుండెను బద్దలు కొట్టలేదు ఎవడు అనే భావంతో జీవిస్తున్నటువంటి, ఎన్ని మాటలు చెప్పు కదలరు, ఎన్ని మాటలు చెప్పు ఆలోచన చేయరు, ఎన్ని మాటలు చెప్పు పద్ధతులు మార్చుకోరు, ఎన్నైనా చెప్పు వాక్యం వినిపించు, వాళ్ళు స్థితిగతి మార్చుకోరు. కానీ అక్కడ వాళ్ళు మార్చుకుంటున్నారు. వాళ్ళ జీవన శైలి మారింది, వాళ్ళ బ్రతుకులు మారినాయి. అట్టి వారికి నేను సహాయం చేస్తా. మన అమ్మాయి అన్నీ అడిగింది, అంతలక సహాయం చేసింది. రేపు కట్టాలి, రేపు కట్టకపోతే కాలేజీలో సీటు దొరకదు. చివరి గడియ వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసింది. చెప్పమ్మా బాబాయ్, నేను చాలా ప్రయత్నం చేశాను, చాలామంది ఇస్తానని ఇవ్వలేదు బాబాయ్. నా కూతురు రేపు ఆఖరి రోజు ఫీజు కట్టడానికి నా కూతురు జాయిన్ చేయాలా బాబాయ్, ఏంటి పరిస్థితి అర్థం కాలే, ప్రార్థన చేయి ప్రభు పేరిట అని చెప్పి ప్రార్థన కోసం ఫోన్ చేశాను అన్నది. ఎంత కట్టాలమ్మా ఫీజు అన్న? 15,000 కట్టాలి. ఆ పిల్లకు మళ్ళీ 5,000 రూపాయల వస్తువులు ఉంటాయి, మొత్తం 20,000 కావాలి. ఒక 5,000 అయితే నా దగ్గర ఉన్నాయి బాబాయ్ అన్నది. ఆ 15,000 నేను ఇస్తాను, పిల్లల్ని జాయిన్ చేయమన్నా. ప్రైజ్ లార్డ్. వాళ్ళు పిటిగాగుల నుంచి వచ్చారు. 15,000 రూపాయలు నేను ఇచ్చాను. వెళ్ళిపోయి విజయవాడ స్టెల్లా మేరీ కాలేజీలో ఫీజు కట్టారు. ఆ పిల్లని చదివారు. ఇది మొన్న వచ్చింది ఇక్కడికి, సెకండ్ ఇయర్. ఆ పిల్ల వాళ్ళ నాన్న 2 సార్లుగా 3 సార్లుగా నాకు పంపించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 15,000 అప్పు తీసుకోవాలంటే ఎంత అవుతుంది? ఆ 15,000 దొరకక నాకు ఆ పిల్ల జీవితం పాడేది, ఏడుస్తుందంట. ఇక నేను చారను, నా చదువు ఆగిపోయింది, నన్ను చదివించలేరు అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు కనికరించాడు. ఆ బిడ్డ ఒక ఏడుపుని విన్నాడు, నా హృదయ ప్రేరేపణ కలిగించాడు. నా ద్వారా దేవుడు సహాయం చేశాడు. నమ్మిన వారు గట్టిగా సపోర్ట్గా దేవుని మహిమపరచండి. ఇటువంటి కార్యాలు ఎన్నో చేశాను నేను. వివాహాలకు డబ్బులు ఇచ్చా, వివాహాలు జరిగిపోయినా నేను ఇచ్చిన డబ్బుతో. నిశ్చితార్థాలకు నేను డబ్బులు ఇచ్చా, నిశ్చితార్థాలు జరిగిపోయినాయి. ఈ గ్రామంలో వివాహానికి వెళ్ళి నేను 1,000 రూపాయలు ఇచ్చి నిలబడి వివాహం చేసి వచ్చా. ఇందుకు సాక్ష్యం కృపానంద బాబే. దేవుడు ప్రేరేపణ, దేవుని ధనం ఒక జీవితాన్ని నిలబెడితే నాకు చాలా సంతోషం. ఒక బ్రతుకు నిలబెడితే చాలా సంతోషం. మీరు పంపిన రూపాయి నేను వ్యర్థముగా ఖర్చు చేయను. మీరు పంపిన రూపాయి ప్రజల జీవితాలకు మేలు జరగటానికి ఉపయోగపడతాయి. ఈ మాట నమ్మిన వాళ్ళ గట్టిగా చప్పట్టుకొని దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చనిపోయిన వారికి సైతం నేను డబ్బులు సాయం చేస్తున్నా. 1,000 రూపాయలు. మన దగ్గర ఉన్నటువంటి సగ్గుబాయి అమ్మ కూతురు లక్ష్మి చనిపోయినప్పుడు నేను వాళ్ళ అబ్బాయిని పిలిపించి 3,000 రూపాయలు ఇచ్చి దాన సంస్కారాలు ఖర్చు చేసుకొని రా అని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అనేక మందికి నేను ఇచ్చాను. నా పరిచయంలో పాలుభగస్తులైన వారికి
నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన మనసు, మీరిచ్చిన రూపాయ భద్రపరిచాను గనుక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. పుట్టినరోజు కోసము ఆయన స్వీట్ పంపించి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు. జుటికి రవి బాబు 44 సంవత్సరాలు పరిపూర్ణంగా జయించి 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో నాయన, ఇదిగో నీ ఒలివ ప్రార్థన శిబిరములో నాయన ఈ పలహారము పంపించి ఉండగా ఈ పలహారాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ పలహారము ప్రభా ద్వారా అతని కుటుంబము వర్ధిల్లుటకు కృపదయించండి, ఆశీర్వదింపబట్టకు కృపదయించేయండి. అతని నాయన శేష జీవితం యావత్తు కూడా సంతోషముగా, ఆనందముగా నాయన ప్రతి సమస్యను, ప్రతి ఒక్క కష్టాన్ని భరించి, ఎదిరించి, జయించి జీవించే కృపను మీరు అనుగ్రహించమని మా ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే ప్రభా, ఈరోజు ఇక్కడ ఒలివ ప్రార్థన శిబిరములో వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం సిద్ధపాటు చేసినటువంటి మట్ట కోటేశ్వరరావు, తమ సతీమణి ప్రశాంతి, వారిరుని గురించి కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇరువురు భార్య భర్తలు ఏకీభవించి తన భర్త యొక్క వ్యసనాన్ని తీసివేసి నాయన తనలో ఉన్నటువంటి చెడు భావాలు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు అన్నిటిని దూరం చేసి తనతోనూ తన బిడ్డలతో హత్తుకొని జీవించటానికి కృప చూపించిన ప్రభా, నీకు కృతజ్ఞతగా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు నాయన ఈ విధముగా ఈ శిబిరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభా భోజనం సిద్ధపాటు చేస్తూ తన సంపాదన హెచ్చించుతుంది ప్రభా, ఖర్చు చేస్తుంది ప్రభా. భూమి మీద ఖర్చు చేసిన ప్రతి పైసా పరలోకమున వారి కొరకు దాచిపెట్టమని అడుగుచున్నాను. ఆ మంచితనాన్ని దాచిపెట్టండి, ఆ భయభక్తిని దాచిపెట్టండి ఓ ప్రభువా, నీతిని దాచిపెట్టండి ప్రభువా, నీ ప్రేమను దాచిపెట్టండి ప్రభువా. నీ ప్రేమ ఎటువంటిదో అది దాచిపెట్టి వాళ్ళకు మేలు జరుగుడాక కృప దయచేయండి ప్రభువా. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన ప్రభువా, కోటేశ్వరరావు చేయుచున్న వ్యాపారమును దీవించి ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డల యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి. మంచి మార్కులతో ఈ సంవత్సరం కుమారుడు ప్రభువా యశ్వంత్, నా తండ్రి, నా దేవా, 10వ తరగతి పరీక్షలు రాయబోతుండగా, 10వ తరగతి చదువుతుండగా నా తండ్రి మంచి జ్ఞానము కలిగిన వాడై, జ్ఞాపక శక్తి కలిగిన వాడై మంచి మార్కులతో పాస్ అవుటకు కృప దయచేయి ప్రభువా. నీ కుమార్తె కష్టార్జితము నుంచి ఖర్చు చేస్తున్న ప్రతి పైసకు పైసా అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో, ధనముతో, ఐశ్వర్యంతో ఆ గృహాన్ని నింపమని అడుగుచున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ విధముగా ఈ శిబిరములో చేదోడుగా ఓదోడుగా సహకరిస్తున్న రూపాయి దగ్గర నుంచి ప్రభువా వేల రూపాయల కొరకు సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చూసుకోమని, కృతజ్ఞతగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన జ్ఞాపకం చేసుకో. కృపానంద బాబును, ముత్యాల లోకేష్ గారిని, అలాగే ప్రభువా ఈ పరిచయలో పాలిపగస్తులు అవుతున్నటువంటి అనేక మందిని, మరియమ్మ, కాటూరు మరియమ్మను ప్రభా, అలాగే ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని ఈ చిన్ని ప్రార్థన ప్రభా ఆయన మీ పాద సన్నిధిలో చేర్చుకొని ముద్రించి భద్రపరచమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒలివ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలివ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా